తెలంగాణలో టీటీడీఎస్ సేవా డేస్ కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ సేవా డేస్లో భాగంగా 3వ రోజు ధార్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా పెండ్లిపాకల గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంది టీటీఏ టీం. ఈ సందర్భంగా గ్రామంలోని పేద ప్రజలకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఆధ్వర్యంలో 3వ రోజు జరిగిన సేవా డేస్ కార్యక్రమం విజయవంతమైంది. సేవా డేస్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీటీఏ 3వ రోజు ధార్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీటీఏ ఎథిక్స్ కమిటీ డైరెక్టర్ గణేష్ వీరమనేని స్వగ్రామం నల్గొండ జిల్లా పెండ్లిపాకాల గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభోత్సవంలో టీటీఏ టీం పాల్గొంది. ఈ సందర్భంగా గ్రామంలోని పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న పచ్చదనం అలాగే పల్లె ప్రజలకు తమకు తోచిన సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు సంస్థ ప్రెసిడెంట్ వంశీరెడ్డి. నమస్కారం అండి, నా పేరు వంశీరెడ్డి కంచరగుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ మా పైల మల్లారెడ్డి గారు న్యూయార్క్ నుండి అక్కడ మాకు అమెరికాలో ఈ సంస్థను స్థాపించారు. మాకు అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు, కోచైర్ మోహన్ పట్రోలా గారు అండ్ మెంబర్ భరత్ మాదాడి గారు అండ్ తర్వాత ఈ సంస్థ నడిపిస్తున్నారు. నేను ఇయర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెట్టి గారు వచ్చారు. సో మేము ఎవ్రీ 2 yearsకి ఒకసారి సేవా డేస్ అని చేస్తాము. ఆ సేవా డేస్కి కోఆర్డినేటర్గా మా సురేష్ వెంకన్న గారు ఉన్నారు. అతను ఫిలడెల్ఫియా నుంచి వచ్చిండు. సో ఇవాళ విలేజ్ పెండ్లిపాకలో మన మాధవ్ అంకుల్ అండ్ గణేష్ వీరమనేని గారు ఇద్దరు వాళ్ళ ఊరికి వచ్చినాము. ఇవాళ హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ ఊరికి వచ్చేసి వాళ్ళు కట్టించిన టెంపుల్ ఓపెన్ చేసినాము. తర్వాత అట్లనే ఇక్కడ అందరు విలేజ్ వాళ్ళందరినీ చూస్తే మంచిగా అనిపిస్తుంది. గణేష్ చిన్ననాటి అన్ని ఏమంటారు జ్ఞాపకాలన్నీ నెరవేర్చుకుంటూ ఉండే. సో ఇక్కడ ఇవాళ అలానే మనకు టెంపుల్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మనము అలానే సర్పంచ్ మేకల శ్రీనివాస్ గారి సమక్షంలో ఇక్కడ ఊరి వారికి అందరికీ మనము బ్లాంకెట్స్ కూడా డొనేట్ చేస్తున్నాము. మా తరపు నుంచి మేము అమెరికాలో ఉంటున్నా కానీ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క విలేజ్కి వాళ్ళ వంతు సాయం చేస్తున్నారు ఈ సేవా డేస్లో భాగంగా. హలో అండి, నేను సురేష్ రెడ్డి వెంకన్న గారి సేవా డే కోఆర్డినేటర్ ఫర్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. సో ఈరోజు మేము ఈ పెండ్లపాక విలేజ్కి రావడం ఈ సందర్భంలో మన గణేష్ వీరమనేని గారు ఈరోజు టెంపుల్ ఇనాగ్రేషన్, దాంతోపాటు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ఈ విలేజ్లో కార్యక్రమం చేయడంలో మాకు ఇక్కడ రావడానికి ప్రొవైడ్ చేసిన సందర్భంగా ఎంతో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఐ వాంట్ టు అప్రిషియేట్ యువర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ టు ది విలేజ్, బికాజ్ మీ పుట్టిన ఊరు అన్నిటినీ జ్ఞాపకంతో ఇంత మంచి కార్యక్రమం చేయడము మాకు కూడా అదృష్టం అనిపిస్తుంది. ఇంకా ఈ టెంపుల్ ఇనాగ్రేషన్లో మమ్మల్ని పాల్గొవడము మాకు కూడా ఎంతో బాగా అనిపిస్తుంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు కలిగినాయి. సో వీఆర్ థ్యాంక్ఫుల్. అండ్ అలానే శ్రీనివాస్ మేకల గారు వాళ్ళు సర్పంచ్ ప్రత్యక్షంలో ఈరోజు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతున్నది. సో థ్యాంక్ యూ. నా పేరు నవీన్ మల్లిపెద్ది, నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి. మేము ఎప్పుడో చిన్నప్పుడు ఈ ఊర్లో వాతావరణం చిన్నప్పుడు ఎప్పుడో చూసినాము. మళ్ళీ ఈరోజు గణేష్ పుణ్యాన మళ్ళీ తీసుకొచ్చినాడు. ఫస్ట్ ఇది 3వ రోజు ఈ సేవా డేస్లో. ఇంతకుముందు స్కూల్లో చేసినాము, నిన్న ఐటీ దగ్గర చేసినాము, ఇప్పుడు ఈ పెండ్లిపాక ఊర్లో చేస్తున్నాము. అండ్ మాధవరావు అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి. అండ్ సర్పంచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఊర్లో అందరికీ బ్లాంకెట్ డొనేట్ చేస్తున్నాం ఈరోజు. ఇట్లే మళ్ళీ వస్తామని, మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ రావాలని గణేష్ ఎవ్రీ ఇయర్ ఇట్లాంటిది ఒకటి షెడ్యూల్ చేస్తాడని మేము అనుకుంటున్నాము. టెంపుల్ ఇనాగ్రేషన్ అయింది.
దేవత ఆశీస్సులతో మేము మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముత్యాలమ్మ దేవాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడం పట్ల టీటీఏ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు దుప్పట్ల పంపిణీతో పాటు గ్రామానికి ఒక దేవాలయం ఉండటంతో సకల జనులు సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మి టీటీఏ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిందని సభ్యులు వివరించారు. ఇక పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న టీటీఏ సంస్థను గ్రామ ప్రజలు కొనియాడారు. అందరికీ నమస్కారం. నేను గణేష్ మాధవ్ వీరమణిని. ఇది పెండిపాకల అనేది మా ఊరు. ఈ ఊరికి మేము ఒక టెంపుల్ కట్టించి ఈరోజు అట్లనే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బ్లాంకెట్ డొనేషన్ చేసుకుంటూ ఈ ఊర్లో పుట్టి పెరిగి ఇప్పుడు సియాటల్ అనే అమెరికాలో సియాటల్ అనే రాష్ట్రంలో ఉంటున్నాను. ఇక్కడ నుంచి వచ్చి ఈ ఊరికి ఏదో కొంచెం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఒక టెంపుల్ కట్టించి గ్రామ ప్రజలకి బ్లాంకెట్స్ పంచుతూ అట్లనే ఎలా ఫుడ్ డొనేషన్ చేస్తుంటూ ఉన్న అవసరాలు తీర్చుకుంటూ నా వంతు సహాయం చేస్తున్న ఊరికి. ఇక్కడికి వచ్చిన టీటీఏ పెద్దల మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారికి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ మల్లిపెద్ది గారికి, మా కోఆర్డినేటర్ సురేష్ వెంకన్న గారికి, అలానే మా నరసింహ గారికి, మనోహర్ బోర్డ్కి మా జాయింట్ ట్రెజరర్, అలానే మా ఈ ప్రోగ్రామ్ దగ్గరండి నాకు సపోర్ట్ చేసుకుంటూ స్పాన్సర్ చేసిన మా ఫాదర్ మాధవరావు వీరమణి గారికి, అలానే మా అన్నయ్య ఇక్కడ వెంకటేశ్వరరావు గారికి, వచ్చిన మా ఊరి సర్పంచ్ గారికి, మా బిఓడి మయూర్ బండ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు మేము వాకర్స్ ఇంటర్నేషనల్లో చాలా చేస్తూనే ఉంటాం. ప్రతి నెలకు 2-3 సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. అందులో కూడా ఆ సేవా కార్యక్రమంలో మా క్లబ్ నుంచి చేసిన కార్యక్రమాలకు అన్నిటికి కూడా మీ టాటా బ్యానర్ పెట్టే చేస్తుంటాం. టాటా బ్యానర్ పెట్టే టీటీ బ్యానర్ పెట్టే చేస్తూ ఉంటాం. ఇలాగే ఫర్దర్గా కూడా మా వాకర్స్ ఇంటర్నేషనల్తోనే మీ టీటీఏ వాళ్ళు కూడా కోఆర్డినేట్ అయ్యి ఫర్దర్గా కూడా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ మా ఊరి సర్పంచ్ మేకల శ్రీనివాస్ గారు, మా కొడుకు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ మేము లేకపోయినా కూడా అన్ని కార్యక్రమాలు దగ్గర ఉండి చక్కగా చూసుకొని వారు ఈరోజు టెంపుల్ ఇక్కడ అది అయింది అంటే అది ఓన్లీ వెంకటేశ్వర ఉండబట్టే అయింది. లేకపోతే మేము వచ్చి ఇక్కడ చేయలేదు. వాడు ఉండి అన్నీ అరుచుకొని అన్నీ చూసి అతని వల్లనే అయింది. ఈ కార్యక్రమాలని ఇంకా కూడా ఫర్దర్గా కూడా మనం కంటిన్యూ చేసుకొని మన ఊరికి తప్పనిసరిగా ఏదన్నా చేసి తరించాలని ఉంటుంది. కాబట్టి మళ్ళీ వస్తాం, మళ్ళీ చేస్తాం. ఈరోజు మా పెళ్లిపాకల గ్రామానికి తెలంగాణ తెలుగు అమెరికా అసోసియేషన్ వాళ్ళు మన గ్రామానికి ఇచ్చేసి, ముఖ్యంగా చెప్పాలంటే అచ్చ తెలుగులో అంటే గుడి మనం ఏదైతే ఇంతకుముందు చెప్పినామో ముత్యాలమ్మ గుడి మేము బొడ్రాయి పండుగ చేస్తున్నాం కాబట్టి అదే ఎక్కడ ఉన్నది అని చెప్పిన ఏదో చెట్టు కింద ఉన్నదంటే మేము మన గ్రామ పెద్దలందరూ పోతే ఫస్ట్ కొంచెం నేను ఊర్లో లేకున్నా చేయనులే అని అన్నట్టుగా అన్నా కానీ తర్వాత తప్పకుండా మీరు అదొక పని చేస్తే మీ పేరు ఎప్పుడు ఎల్లవెల్ల ఉంటుంది గ్రామంలో. అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో చాలా చేసిన, నాన్నగారి పేరు మీ పేరు ఉంటుంది ఎప్పటికైనా అంటే హైదరాబాద్లో చాలా చేసినామంటే హైదరాబాద్లో ఎన్ని గుళ్ళు కట్టిన ఎవరు చూడరు, పెళ్లిపాకలో కడితే రాఘవరావు గారు రాగేదోరు అంటే పలానా గుడి కట్టినంటే అందరు చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ కట్టుడు మంచిదంటే సరే అని కొంచెం ఆలోచన చేసి వాళ్ళ బాబు గణేష్ వీరమణి గారు ఇద్దరు కూడా చేసి తప్పకుండా కన్స్ట్రక్షన్ చేస్తామని ముందుకు వచ్చారు, కట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నన్ను కూడా మీలో భాగంగా ఇక్కడ భాగస్వాములు చేసినందుకు తప్పకుండా మీకు కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.